నమస్తే, ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు 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 మంచిగా ఉన్నా. సో ఇవాళ ముచ్చట ఏంది అని అంటే, మన అల్లల్లో అల్లనే రెడీ పాట మీరు విన్నారు కదా, షార్ట్ వీడియో చూసిరు, రీల్స్ చేస్తూ ఉన్నారు దాని మీద. సో అందుకని చెప్పేసి ఆ పాట మనం ఈరోజు షూట్ చేస్తున్నాము. ఎట్లుంటుంది ఏంది అనేది చూడండి. మీరు ఇంతకుముందు నేను చేసిన వ్లాగ్ ఒకటే చూసినట్టున్నారు, ఇంకా కొన్ని కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి ముంగట. సో వేరే వాళ్ళ దాంట్లో చూసుంటారు మేకింగ్లో ఎట్లుంటా అనేది. సో మన ఛానల్ కోసం మనం ఎంత కష్టపడతామో, ఎట్లుంటామో ఏంది అనేది ఇవాళ మన వ్లాగ్లో చూడబోతున్నాం. ఒకప్పుడు నాకు మేకప్ అంటే ఏంటిదో కూడా తెలియదు. ఇప్పుడు నేను చూసిరా అట్లా ప్యాలెట్లు, కలర్ ప్యాలెట్లు అవన్నీ పట్టుకొని నేను మేకప్ అంతా నేనే చేసుకొని రెడీ అయిపోతున్నా అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఈయన మా డైరెక్టర్ సుమన్ అన్న, అట్లనే మా శంకర్ అన్న. నాకెంతో ఇష్టమైన పర్సన్, డిఓపి అని కాదు కానీ పర్సన్. చాలా మంచోడు శంకర్ అన్న. నన్ను ఒర్రిచ్చి చంపుతాడు అనమాట. కానీ నేను ఏదంటే అది అంతేనన్నా. చూద్దాం ఎట్లయితే షూటింగ్ అనేది. నా ఛానల్కి హాయ్ చెప్పు. సో ఇప్పుడు మేము లొకేషన్కి వెళ్ళబోతున్నాం. యాక్చువల్గా మేము 6 గంటలకు షూట్ స్టార్ట్ చేద్దాం అనుకుని 12 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం. 6 గంటలకు అనుకున్న షూటింగ్ 12 గంటలకు స్టార్ట్ అవ్వడంతో మాకేం అర్థం కాలేదన్నమాట. ఇక ఆడికి పోయి ఏం చేస్తామో ఏమో. ఎందుకు అని అంటే పాట పాడింది నేనే కాబట్టి నాకు చాలా ఈజీగా ఉంటుంది చేయడము. సో ఇక మా అన్న వాళ్ళందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసి పాటని వెళ్ళదీసినాం అన్నమాట లాస్ట్కి వస్తే. సో కొబ్బరికాయలు కొట్టేసుకొని మేము పాట స్టార్ట్ చేసినాం. చూసేయండి వీడియో. ఎట్లా తిన్నాడు చూడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో నేనేంటంటే హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన. ఎందుకు అని అంటే నాకు అట్లా నచ్చలేదు, ఇంత బోడబోడగా అయిందని చెప్పి చేంజ్ చేసి మేము ఇప్పుడే మామిడి తోటలకు వచ్చినాం. వినోద్ అన్న ఫ్రెండ్స్. సో చీమలు ఉన్నాయంట కింద. మట్టిలో చీమలు ఉండకపోతే ఏముంటాయి? ఏం బ్రోస్ నీ చాంకాలు తీసేయే కానీ తీసే చెప్పులు వేసే అంటే చేతీసే ఎంత పెట్టుకో ఇట్లా పెట్టుకో. అది రోలింగ్ లోనే పెట్టుకో. ఓకే రెడీ. చూడాలి ఫస్ట్ పైకి చూడు. ఒక్క నిమిషమే. ఏమవుతుంది మామూలుగా ఉండవా మనం? రెడీ రెడీ చూడు ఫస్ట్. చూసినావా? ఇది పెట్టి కళ్ళు మూసినాక పల్లేరు సూపర్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడాలి ఫస్ట్. చూడు ఫస్ట్ ఇట్లా నువ్వు పడుకున్నావా నార్మల్ గా చేతి ఇట్లా వెనక తీసుకో. చూడు చూడు, స్మైల్ ఇచ్చి బొమ్మల దగ్గర. ఎందుకు తెలుసా, ఇది అక్కడ ఇంకా వేరే చేపిస్తా. కానీ మబ్బులో మా బావ చూస్తుందని ఒక లిరిక్ ఉంది, ఐడియా ఉందా నీకు? మీ బావని ఎట్లా చూస్తావు? మీ బావ మబ్బుల మబ్బుల బేగల్లో చూస్తాను నేను. రెడీ రెడీ మరి. యాక్షన్.
బొమ్మలు నవ్వు కొంచెం నవ్వు. చూడు కొంచెం ఊపురు ఉయ్యాలు ఊపురే ఉయ్యాలు ఊపురే ఊపురే నేను అనుభవిస్తున్నా. నీ కొబ్బరే ఊపుతున్నా. కాదు మేకింగ్ కిటచ్ తీయాలి అని కట్టి తారా అయితే రోజులకి వస్తుంది మనకు వస్తలేదు. పైకి మీ బావ వస్తుండే దగ్గరికి వచ్చిండు ఇద్దరు అన్నలు ఉండి కూడా ఏం లాభం లేదు నాకు, నాతోటి ఉడిపిస్తారు. వాళ్ళు రాలేరు. అలా థ్యాంక్స్ చెప్పి ఏయ్! అన్నయ్య ఊడవత్తలేదు ఊడవత్తలేదు అందులో ఊడవత్తలేదు ఇళ్ళకి వెళ్ళి. ఇట్లా పోతే గిడ మా ఇల్లు ఉంటది ఇక్కడ. చెప్పు ఎట్లా అనిపిస్తుంది నాగలక్ష్మి షూటింగ్? మామూలుగా లేదు కదా, బాత్రూమ్ కనబడుతుంది. ఆగు. ఓకే చెప్పు. ఏమైంది ఏమైంది ఏమైంది? నాగలక్ష్మితో షూటింగ్ ఎట్లా అనిపిస్తుంది? కష్టమే. ఇప్పుడు వచ్చిన టెన్షన్ తోటి ఘోరం టెన్షన్ ఉంది నాకు. నీ ముక్కు అప్పుడు పోయిండు ఇప్పుడు వచ్చిండు. కనీసం మస్తు అందంగా కనబడుతున్నా. అందగానే కదా చెల్లెల కళ్ళకు నువ్వు అందంగానే కనబడుతావు ఇప్పుడు. ఇప్పుడు అమ్మాయిలు నాకు పడతాను కదా. ఒకసారి హాయ్ ఫ్రెండ్స్. నిజంగా అమ్మాయిలు పడితే కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? వాట్ ఆర్ యూ టాకింగ్? అన్న ఇప్పుడే షూట్కి వచ్చిండు పాపం, మాకు మస్తు హెల్ప్ చేస్తుండు. థ్యాంక్ యూ సో మచ్. తెలియదు అలా తిమ్మపూర్ గుట్ట బోర్లలో తీసిరావు కదా. అవునా? గంగచారి షూట్లనా? అవునా? అప్పుడు వచ్చిరా మీరు? లైట్ లైట్ బయట లైట్. నిజంగా ఇన్ని పాటలు చేసినా కూడా అసలు ఈ పాటకు పడ్డంత కష్టం అసలు ఎప్పుడు పడలేదు నేను. సో ఇంత కష్టం ఉంటుందా ఎవరైనా యాక్టింగ్ చేయాలి అనుకుంటే అని అనిపించింది. అంత పురుగుల మధ్యలో అసలు నైట్ మేము షూట్ చేయలేకపోయినాం. మొత్తానికే ఎన్ని పురుగులు, ఎన్ని దోమలు, ఎన్ని పురుగులు అసలు తట్టుకోలేకపోయినాం. డ్రెస్సులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అందుకని Day 2 షూట్ పెట్టుకున్నాం మళ్ళీ మేము. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సారీ నేను పూల్ పైన మర్చిపోయినా. సో ఇంతకుముందు పువ్వులు మర్చిపోయినా అనమాట రూమ్లో. సో తీసుకున్నా. ఇలా Day 2 షూటింగ్. సో పాట ఈరోజు ఎట్లనన్నా చేసి కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశం కొద్దీ ఒక చరణమే మిగిలింది కాబట్టి, నైట్ కంప్లీట్ కాలేదు కాబట్టి చేస్తున్నాను ఈరోజు. అతిరథ మహారథులను చూపిద్దాం. హలో హలో. ఇలా కంప్లీట్ అవుతుందా పాట? అయిపోతుంది. నీ మీద ఆధారపడి ఉంది. అయిపోయింది అని బేస్ వాయిస్ తోటి చెప్తుండు. ఓకే కటి. దాటుకొచ్చి మరదలాన్ని చూసినట్టు ఇటు మళ్ళీ ఈ పొజిషన్ రావాలి. ఇది మాత్రం ఈ ప్లేస్ లో ఉండాలి. ఫేస్ ఓవర్ లో ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లుందా, ఈ లిరిక్ అయిపోయినప్పుడే అల్లల్లో అల్లా నేరల్ రావాలి. బాగా ఎండొస్తుంది అంటున్నా. ఓకే. మెత్తకు ఆకాశంలో మబ్బులో చూసిన బావకు చెప్తున్నట్టు షార్ట్ రెడీ చేస్తే అయిపోతుంది. మొగులు గట్ అయింది కానీ గిట్ అయితే ఏమవ్వు. మా డైరెక్టర్ అన్న నా కోసం పొలంలో వాడే తట్టతోటి గాలుపుతుండు. సుఖీ బాబా. మేడం రెడీ? పాదరక్షలు తీరి ముగ్గురి పడకు. స్మైల్ కానీ కొంచెం ఇంటర్కట్ వేసుకున్నాం. అయినా యూజ్ అవుతుంది. చెప్తున్నావు అది మూవ్ కావాలి.
అది లైక్ ఒక పాట వెనుకున్న కష్టం చూసిరు కదా. ఇట్లాంటి వ్లాగ్స్ మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.